హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరు. ఆ మాటకొస్తే అన్స్టాపబుల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాల తర్వాత ఆయన ఇమేజ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ గారికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకుండానే. ఇక లేటెస్ట్ గా పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్నారు బాలకృష్ణ గారు. దీంతో భారతీయులంతా కూడా ఎంతో గర్వపడుతున్నారు. ఈ రోజు బాలకృష్ణ గారు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆయన కెరీర్ లో ప్రతిదీ ప్రత్యేకమైన సినిమానే. అయితే కొన్ని మైల్ స్టోన్ మూవీస్ ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఫిలిమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 1984లో రిలీజ్ అయినటువంటి మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారిని సూపర్ స్టార్ గా మార్చింది టాలీవుడ్ లో. ఆ టైంలో అప్పటికి ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ ని బద్దలుగొట్టి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలకృష్ణ గారికి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకి కూడా ఫేవరెట్ మూవీస్ లో ఒకటి. మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత 1989లో రిలీజ్ అయినటువంటి ముద్దుల మామయ్య సినిమా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా నిలిచి ఆయన్ని టాలీవుడ్స్ నెంబర్ 1 హీరోగా మార్చింది 1989లోనే. మొట్టమొదటిసారి బాలకృష్ణ గారు డాన్స్ చేస్తే బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతుందో ఈ సినిమా చూపించింది. మరి ఈ ఫిలిం పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక తర్వాత 1992లో రిలీజ్ అయినటువంటి రౌడీ ఇన్స్పెక్టర్ మరొక సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా నిలిచి ఆయన్ని సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోగా, చెప్పాలంటే ఆల్ ఇండియా నెంబర్ 1 హీరోగా మార్చేసింది ఈ ఫిలిం. ఈ సినిమాతో ఆయన ఫస్ట్ టైం ఇండియాలోనే 1.5 crore రెమ్యునరేషన్ అందుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ హీరోగా చరిత్ర క్రియేట్ చేశారు. ఆ టైంలో రజనీకాంత్ గారి పేరు మీద ఉన్నటువంటి హైయెస్ట్ రెమ్యునరేషన్ రికార్డ్ ని భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా మొట్టమొదటి 1.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నటువంటి హీరోగా లార్జర్ దెన్ రజనీ అనే ఆర్టికల్స్ అన్ని ఆయన గురించి రాసే విధంగా ఆయన చరిత్ర సృష్టించారు ఈ సినిమాతో. అయితే ఆయన ఇప్పటివరకు చాలా సినిమాలు అనేవి రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన రిజెక్ట్ చేస్తే చాలా మంది హీరోస్ ఆ సినిమాలు చేసి హిట్స్ కొట్టి స్టార్డమ్ ని, కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ని అందుకోవడం అనేది జరిగింది. ఆ మూవీస్ కూడా వదలకుండా ఈయనే చేసి ఉండుంటే ఆయన స్థాయి అనేది మరోలా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి పాన్ ఇండియా రికార్డ్స్ అనేవి ఆయన ఎప్పుడో క్రియేట్ చేసి ఉండేవారు. ఇక తర్వాత భైరవ్ ద్వీపం, ఆదిత్య 369 లాంటి సినిమాలతో ఆయన ఎలాంటి జోనర్ అయినా, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అయినా సరే చాలా సక్సెస్ఫుల్ గా చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగలరు అని నిరూపించారు. ఈ సినిమాలు కనుక ఇప్పుడు రిలీజ్ అయిండుంటే పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అపీల్ అనేది వీటికి దక్కేది. అండ్ ఈ టైంలో 1000 కోట్లకి పైగా కూడా కాకుండా 2000 కోట్ల వసూళ్లు కూడా ఈ సినిమాలు సాధించి ఉండేవి. బట్ ఆ టైంలో రావడంతో వీటి సక్సెస్ టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైంది. ఇక తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలవడం మాత్రమే కాకుండా ఇక ఆల్ ఇండియా నెంబర్ 1 స్థాయి నుండి కూడా ఆయన్ని మరో ఎత్తుకు తీసుకువెళ్లిపోయాయి ఈ సినిమాలు. ఈ సినిమాలతోనే బాలకృష్ణ గారికి మాసెస్ లో 1000 ఫ్లాప్లు వచ్చినా సరే తట్టుకోగలిగే అంత క్రేజ్ వచ్చింది. ఆయన్ని ఆల్ ఇండియా నెంబర్ 1 గా మార్చడంలో ఈ సినిమాల కీలక పాత్ర అనేది ఎంతగానో ఉంది. మరి ఈ మూవీస్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక అఖండ, వీరసింహారెడ్డి, భగవంత కేసరి అండ్ లేటెస్ట్ గా డాకు మహారాజ్ బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల గ్రాసర్స్ తో ఇండియాలోనే ఏ హీరోకి సాధ్యం కాని విధంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని క్రియేట్ చేశారు బాలకృష్ణ గారు. ఈ 4 సినిమాలు క్రియేట్ చేసినటువంటి ఈ రికార్డ్స్ ని ఇప్పట్లో ఏ సినిమాలు బ్రేక్ చేయలేకపోవచ్చు. అదే సమయంలో అన్స్టాపబుల్ షోతో ఆయన వరల్డ్ వైడ్ ఫేమస్ గా నిలిచారు. దాంతో ఇప్పుడు బాలకృష్ణ గారి పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా మారుమరైపోతుంది. ఇక లేటెస్ట్ గానే పద్మభూషణ్ అవార్డుని కూడా గెలుచుకొని భారతీయ దిగ్గజ నటుల్లో ఆయన కూడా ఒకడు, భారతీయ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ లో ఆయన కూడా ఒకరు, వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ పర్సన్స్ లో ఒకరిగా నిలిచారు బాలకృష్ణ గారు. సో ఈ విధంగా ఆయన చరిత్రలు క్రియేట్ చేసుకుంటూనే వెళ్లారు. ముందు ముందు కూడా ఎవరికి సాధ్యం కానీ ఎన్నో హిస్టారికల్ రికార్డ్స్ అనేవి ఆయన క్రియేట్ చేయబోతున్నారు. మరి అవేంటో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.